4 నియామకాల్లో తేడా వస్తే అది తెలంగాణ సమస్య అయిందట. 2.5 కోట్ల మంది బీసీల రిజర్వేషన్ సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదా అని అడుగుతున్నాడు నేను. ఇది తెలంగాణ సమస్య కాదా? ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? ఇది మా బీసీల సమస్య. ఇది ఏమి రాజనీతి, ఏమి పాలిటిక్స్ ఇది? ఒక ప్రతిపక్ష నేత నుంచి స్పందన లేదు, ఒక ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు, వివిధ పార్టీల అగ్రవర్ణ పార్టీల నుంచి ఎలాంటి స్పందన లేదు. అది బీసీల సమస్య, అది బీసీల సమస్య. ఇది బీసీల సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య, ఇది భారతదేశ సమస్య. ఇది బీసీల సమస్య ఎట్లయితుంది? నిజాం నవాబు ఒక మాట అంటే దాశరథి రంగాచారి తెలంగాణకి నిలువెల్లా గాయాలేని అట నిజాం నవాబు దాడి చేస్తే. మరి బీసీలు తెలంగాణ రాష్ట్ర సంపదని నిర్మిస్తున్నవారు, తెలంగాణ సంపదని, తెలంగాణ రాజ్యాన్ని, తెలంగాణలో ఉన్న భూమిని, సమస్త సంపదని సృష్టిస్తున్న కార్మిక కర్షక వర్గమైన 2.5 కోట్ల మంది బీసీల రక్త మాంసాలతో తెలంగాణ రాష్ట్రమే తయారై నిర్మాణమవుతున్న ఆ బీసీలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, స్థానిక సంస్థల్లో పాల్గొనడానికి, వారికి జీవితాన్ని ప్రసాదించే 42% రిజర్వేషన్ సమస్య తెలంగాణ సమస్య కాదా? అది ఎవరు ఏమని ప్రజెంట్ చేస్తుంది ఈ సమాజం? ఇది 100% తెలంగాణ రాష్ట్ర సమస్య. తెలంగాణ దేహంలో, తెలంగాణ దేహం, అందులో మేము భాగం. ఎంత భాగం? 90% మా పీడితుల భాగం ఉంది ఇందులో. ఈ సందర్భంగా ఈ దృక్పథంతో చూడమని కోరుతున్నాను అందరినీ. మనకుండే దృక్పథం, మనం చూసే దృక్పథంతో మనకు ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ బీసీ ప్రజలకి కావాలనేటువంటి బీసీ ప్రజల గుండె ఘోష, డిమాండ్ బయటకు వచ్చింది. ఇది ఎప్పటి నుండో కొంతకాలంగా ఉంటున్నప్పటికీ దానికి తగ్గ మూర్తిమత్వం ఉన్నటువంటి నాయకులు ఆ డిమాండ్ పట్టుకునేసరికి అది రాష్ట్రం అంతా ఒక అగ్ని పర్వతం పేలే విధంగా ఆ సమస్య తయారైంది ఈరోజు రాష్ట్రంలో. అది పేలబోతుంది, త్వరలో చూడండి మీరు. అది అగ్ని లావాలాగా మొత్తం తెలంగాణ అంతా ఈ సమస్య విస్తరించింది. ఒక్క మహాధర్నాకి అట్లా పిలిపిస్తే మహాధర్నా చేద్దాం, 42% రిజర్వేషన్ పట్ల నిర్లక్ష్య వైఖరికి కారణంగా పనికిరాని రాజ్యాంగ బద్ధతకి, చట్టబద్ధతకి నిలబడని చట్టాలు తయారు చేసి కోర్టుల ముందు, దేశం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసుకొని పరాభవ జీవోలు ఇచ్చినందుకు వ్యతిరేకంగా 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని చేర్చి ఒక తల్లి గర్భంలో ఉండే భద్రతని ఈ చట్టానికి ఇవ్వమని ఒక్క ధర్నాకి పిలిపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఈ అజెండాతో మొన్న మహాధర్నాకు వచ్చి అద్భుతంగా విజయవంతం చేసినందుకు, ఆ విజయవంతం చేసిన ప్రేరణతో రాబోయే రోజుల్లో 42% సాధించుకోవడం తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలకి చిన్న విషయమే. అది ఎట్లాగో సాధిస్తాం. అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్నే చేపట్టే ఒక మహత్తరమైనటువంటి ఒక మహాపోరాటం ఉంది. ఆ పోరాటానికి ముందుగా ఒక విజయం కావాలి. మాకు ఒక విజయం అయితే ఆ విజయం ఒక ప్రేరణని, శక్తిని ఇవ్వడానికి 42% రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టే ఒక అతిపెద్ద పోరాటం రాష్ట్ర ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి మీద ఆ బరువు బాధ్యతల్ని పెట్టి అతన్ని ఢిల్లీ మీద యుద్ధం చేయించడం, బీజేపీ పార్టీ కూడా ఎందుకు ఈ సమస్యని పరిష్కరించదో దాన్ని దోషిగా దేశం ముందు నిలబెట్టడం, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యని తాను మీద వేసుకొని ఎందుకు యుద్ధం చేయట్లే,
అమ్మా చాలా జాగ్రత్తగా వినండి. తెలంగాణ రాష్ట్రం అనే డిమాండ్ పార్లమెంటు చట్టానికి సంబంధించింది. అది మరి పార్లమెంటులో సంబంధించిన చట్టమే కదా, పార్లమెంటులో చేసుకోవచ్చు అని అన్నారా మీరు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనలే. గ్రామం పోయి మనిషి దగ్గరికి పోయి 3.5 కోట్ల మందికి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. కానీ కేటీఆర్ ఏమంటాడు? పార్లమెంట్లో బిల్లు చేసుకోండి అంటాడు. అంటే నువ్వు మా సమస్యను పట్టుకొని 2.5 కోట్ల మందిలో ఈ సమస్యని, ఈ డిమాండ్ని, ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటంలో మీరు పాల్గొనరా? పార్లమెంట్లో చూసుకోమని చెప్తాడా కేటీఆర్? మరి నీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా నువ్వు పార్లమెంట్లో చూసుకొని ఇక్కడ ఉద్యమం చేయకుండా ఉండకపోయినావు. మరి నీ పార్లమెంట్లో నీ తెలంగాణ వెలమ రాజ్యాన్ని, రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవడానికేమో నువ్వు రాష్ట్రమంతా కలియదిరిగి 3.5 కోట్ల మందిని తయారు చేస్తావు. బీసీల 42% రిజర్వేషన్ల చట్టాన్నేమో మోడీ పోయి ఆడ కూర్చొని బిల్లు చేసుకోమంటావా? ఈ సాధన యుద్ధంలో నువ్వెందుకు పాల్గొనవో నువ్వు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకు పాల్గొనట్లే? కేసీఆర్ అనే వ్యక్తి అంతఃపురంలో ఉంటున్న ఆ అఘోర ఎందుకు బయటికి రావడలే? ఆ అంతఃపుర అఘోర ఎందుకు ఈ సాధనలో పాల్గొనట్లే? ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనట్లే? నేను కేసీఆర్ని ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా. దయచేసి మిత్రులారా, ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకుందాం మనం. బీసీల సమస్య ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదా అని నేను కేసీఆర్ని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? తెలంగాణ రాష్ట్ర సమస్యే నువ్వెందుకు బయటికి రావడంలే? మళ్ళొకసారి మీరు అర్థం చేసుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాల్లో కొద్ది తేడా పంపకాల్లో జరిగితే అది రాష్ట్ర సమస్య అయినప్పుడు 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ, వాళ్ళ సంపద, ఉద్యోగాలు, ఇజ్జతు, హుకుం అంతటికి సంబంధించిన ఒక ఆత్మగౌరవ, ఇంత పెద్ద పోరాటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాత్ర కలిగిన కేసీఆర్ ఈ సమస్య గురించి నువ్వు మాట్లాడట్లేదంటే ఇప్పుడు నిన్ను ఏ విధంగా విశదీకరించాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీ వెలమరాజ్యం కోసమనే నిరూపణ అయిపోయింది. ఎందుకు? ఈ సమస్య గురించి నువ్వు పోరాడలేదు కాబట్టి. చాలా క్లియర్ అయిపోయింది. నువ్వు ఈ సమస్యలో ముందుండి నువ్వు దీనికి నాయకత్వం వహించి 3.5 కోట్ల మంది ప్రజల్లో పోరాటం తీసుకొచ్చి నువ్వు చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించినట్టయితే నువ్వు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చినోడు అయ్యేవాడి. ఇప్పుడు ఏమని విశదీకరణ అయిపోయింది? నువ్వు ఈ సమస్య గురించి పోరాడకుండా, బయటికి రాకుండా, దీని గురించి మాట్లాడకుండా నువ్వేమనుకుంటున్నావంటే ఆ బీసీ నాయకులు అంటే సేలబుల్ లీడర్సు, బీసీ నాయకులు అంటే వాడెవడో సాంప్రదాయ ఇడిగుడ్డి నాయకులని నువ్వు సాంప్రదాయ నాయకులు చూసి అనుకున్నావు. కానీ ఇక్కడ కూర్చున్నది అగ్గి పిడుగులని గుర్తుపెట్టుకోవాలా, అగ్ని పర్వతం అని గుర్తుపెట్టుకోవాలా. ఇది అణుబాంబు శబ్దం కన్నా అతిపెద్దది. ఈరోజు నాగసాకి మీద పడ్డ అణుబాంబుల కన్నా పెద్ద ఉద్యమం బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమం. ఇది ప్రజాస్వామ్య ఉద్యమం. ఇది తక్కువగా తేలిగ్గా అంచనా వేయకండి. ఇది 9th షెడ్యూల్లో పెట్టించే కార్యక్రమంలో రాజకీయ పార్టీల మీ నైతిక ధర్మాన్ని, నైతిక బాధ్యతని, పోరాటంలో పాల్గొనే భాగస్వామ్యాన్ని, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే పనిని మేము చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాం. అన్ని పార్టీలకు కట్టేసి దోషిగా నిలబెడతాం. గ్రామాల్లో ఏ పార్టీని రానియకుండా చేస్తాం. ఒక్కొక్క పార్టీ నాయకుని గల్లా పెట్టేటట్టు ప్రజల్ని తిరుగుబాటు చేపిస్తాం. బీజేపీ పార్లమెంటు సభ్యుల్ని బజార్కి ఈడుస్తాం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల్ని రోడ్ల మీదకి ఈడుస్తాం. అది ఎట్లాగో జరుగుతుంది. కానీ మేము అడుగుతున్నాం, తెలంగాణ సమస్య కాదా బీసీల సమస్య? దీనికి సమాధానం చెప్పాలా కేసీఆర్? ఫామ్ హౌస్ కాడికి లక్షల మంది పోయేమేనా, అక్కడికి పోయేనా అడుగుతాం. తెలంగాణ సమస్య కాదా? బీసీల 42% రిజర్వేషన్ల సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అంటే ఇది మా బీసీల సమస్య అన్నమాట. ఇది మా బీసీల సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య కాదా? విశదీకరించాలి, క్లియర్ చేయాలి ఈ విషయం మీద. అందుకనే ఒక్క మహాధర్నా పిలుపుతో మొట్టమొదటి అడుగేసినాం. మొదటి అడుగే శాంపిల్ టెస్టే మొన్నటిది. చిన్న టెస్ట్ లాంటి శాంపిల్ పుస్తకంలో మొదటి పేజీ తీసినాం. మా పోరాటం అనే పుస్తకంలో అట్టా తీసినాం మొన్న మహాధర్నాతో. అసలు విషయ సూచిక పేజీలు ఒక్కొక్కటి బయటికి తీస్తాం. అందులో
కామారెడ్డి పట్టణంలో డిక్లేర్ చేసినావు కదా బీసీల రిజర్వేషను, నీకు ఏ ఊరు దొరకనట్టు మళ్ళీ కామారెడ్డి పెట్టినవాడు. రెడ్డి ఉన్న కాడనే రిజర్వేషన్లని అక్కడ ఏదో వాళ్ళని పిలిపించి సిద్ధరామయ్యని పిలిపించి అక్కడ ఒక తీర్మానం చేసినాం. అదే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మీద కథన రంగానికి వచ్చే నెల 10వ తారీఖు మీద ఒక మహాయుద్ధ సభ నిర్వహించబోతున్నాం కామారెడ్డిలో. అది ఇప్పుడు చిరంజీవి గారు ప్రకటించినటువంటి సాధనా సమితిని ముందుండి నడిపిస్తున్న చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన. కామారెడ్డిలో ఈ సభ పెట్టి ఏమయ్యా నువ్వు కామారెడ్డిలో తీర్మానం చేసినావు, దాని అమలేది? ఆ ఆయుధాన్ని మరింత నూరినావు టీఆర్ఎస్ మీదకి. దాని అమలేది అంటే టీఆర్ఎస్ని పొడవడానికి బీసీల కత్తి నూరుతున్నావు, కానీ దానితో యుద్ధం లేదు, దాని చట్టం లేదు. నీ కోసం, నీ యుద్ధం కోసం దాని కత్తి నూరుతున్నావు. కామారెడ్డిలో సభ జరుగుతుంది వచ్చే నెల 10వ తారీఖున. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గుండెల్లో, అణగారిన పీడిత వర్గాల గుండెల్లో ఉన్న ఆ గుండె ఘోషకి ప్రతిరూపంగా రేపు కామారెడ్డిలో సభ నిర్వహించి ఆ సభ ద్వారా చూపించి దాని నుంచి అనేక జిల్లాల పర్యటనల తేదీలు కూడా చిరంజీవి గారు ఆ రోజు ప్రకటిస్తారు అక్కడ. మరి వచ్చే ఈ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖుల్లో ఆయా మండలాలలో, ఆయా జిల్లాలలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆర్గనైజేషన్, ఇంటలెక్చువల్ ఫోరము, ఆ తర్వాత ఐఎఫ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్లతో పాటుగా పొలిటికల్ బీసీ ఫ్రంట్, ఇన్ని ఉద్యమాలకి అభిమానంగా ఉన్న, ఇన్ని ఉద్యమాలకి కార్యకర్తలుగా ఉన్న, ఇన్ని ఉద్యమాలని ఈ నాయకుల్ని అనుసరిస్తున్న, ఈ ఉద్యమమే నిజాయితీగా నిలబడి ఇది సాధిస్తుంది అని మమ్మల్ని అనుసరిస్తున్న ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. రేపు మండలాల్లో, జిల్లాలలో, కేంద్రాలలో కలెక్టరేట్లకి, ఎంఆర్ఓలకి, గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులైన మండల్ రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్, జిల్లా కలెక్టర్ గారులకి ఒక విజ్ఞాపన పత్రం 9th షెడ్యూల్లో 42% రిజర్వేషన్ల చట్టాన్ని పెట్టమని ఒక రిప్రజెంటేషను వేలాది మంది కార్యకర్తలతో వందలాది మండలాలలో 33 జిల్లా కేంద్రాలలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయాన్ని చిరంజీవి గారు ప్రకటించారు. దాన్ని 100% రాష్ట్రంలో అమలు చేయాలి. మన కార్యకర్తలందరినీ ఈ సందర్భంగా వేదిక మీద నుంచి ఇందులో విస్తృతంగా కార్యకర్తలు పాల్గొని రాష్ట్రం అంతా విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఒక ఇవ్వడంలో భాగస్వాములు కావాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతున్నాం. దాని తర్వాత హైదరాబాద్లో చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇద్దాం. చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి దాని గురించి సంపూర్ణంగా మాట్లాడి వారి నాయకత్వంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత 6వ తారీఖు అయిపోతుంది ఆ రిప్రజెంటేషన్ల పర్వం. 3 నుంచి 6వ తారీఖు వరకు మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రిప్రజెంటేషన్స్ అయిపోతుంది. ఆ రిప్రజెంటేషన్స్లో మళ్ళొకసారి అంటున్నాం, ఈ ఉద్యమాన్ని అనుసరించే వాళ్ళందరినీ అందులో పాల్గొనమని కోరుతా ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని, ఈ డిమాండ్ని, ఈ నాయకత్వాన్ని, ఈ పోరాటాన్ని, మాకున్నటువంటి నేపథ్యాన్ని, దీన్ని అనుసరిస్తున్నా, అభిమానిస్తున్నా, డిమాండ్ పట్ల నిబద్ధత ఉన్న అనేక ఉద్యమాలు, వ్యక్తులు, విద్యావంతులు, అనేక మంది ఆల్రెడీ పనిచేస్తున్న కార్యకర్తలు, వేలాది మందికి ఒక కార్యకర్తల సమావేశాన్ని, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాష్ట్రంలో జరగబోయే మహోద్యమానికి రూపకల్పన, ఆ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో దిశానిర్దేశం ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు దిశానిర్దేశం చేయబోతున్నారు ఆ సమావేశంలో. ఈ కార్యక్రమాల మీద నుంచి మేము రాష్ట్రంలో రూపం దిద్దుకుంటున్నాం. ఇది ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం. ఇది విప్లవం, ఇది రెవల్యూషనరీ మూమెంట్, ఇది విప్లవాత్మక ఉద్యమం. ఎవడు అంటాడు మీకు పైసలు ఆడి అని, ఎవడు అంటాడు హౌలగాడు, ఎవడో. అరే ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం. తలా 100 రూపాయలు, 1000 రూపాయలు, 5000, 10,000
రాజ్యాంగం ద్వారా లాభపడ్డ సమాజంలో ఉన్న వర్గం అంతా సహకారంతో భాగస్వామ్యంతో ఈ పోరాటం చేయబోతున్న ఎవడి పైసా అవసరం లేదు మాకు. ఇది ఆత్మగౌరవంతో నడిచేటువంటి ఉద్యమంగా తీర్చిదిద్దాడు. మాకు ఒక డిక్షనరీగా, మాకు ఒక నిఘంటువుగా చిరంజీవి గారు రాసిన ఆత్మగౌరవం పునాదిగా తయారు చేసిన ఒక ఇస్సా ఇజ్జత్ హుకుం అనే పుస్తకం, అదే మా ఉద్యమానికి ఒక నిఘంటువు. దాంతోనే పోరాడదాం. అదే మా కాన్స్టిట్యూషన్, అదే మాకు రాజ్యాంగం. ఇప్పుడు దాన్ని పట్టుకొని పోరాడతాం. అందుకని 9వ షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన రాజ్యాంగ నిపుణత, జ్ఞానం కలిగి రాజ్యాంగ కోవిదుడైన జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఈ సాధనా సమితి పనిచేయడం, రాష్ట్రంలో అందరి కార్యకర్తలను ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి పెద్ద వ్యక్తులు ఇద్దరు పరిపాలనలో నిపుణుడై అనేక జిల్లాలకి కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి హైకోర్టు, ఉమ్మడి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేసిన రాజ్యాంగ కోవిదుడు ఈ ఇద్దరి నేతృత్వంలో పనిచేయడం రాష్ట్రంలో ఉన్న బీసీ కార్యకర్తల అదృష్టంగా వేదిక మీద ప్రకటిస్తున్నాను ఈ సందర్భం. అందుకని ఈ సందర్భంగా మళ్ళొకసారి చెప్తున్నాము, నిస్సిగ్గుగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు సిగ్గు శరం లేకుండా ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేస్తుంది కదా. జూబ్లీ హిల్స్లో 9వ షెడ్యూల్ మీద మీ యొక్క పోరాటం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ప్రజల్లో చెప్పలేని నిస్సిగ్గు చర్యలు అవి. అందుకని ఈ సందర్భంగా అంటున్నాం, నా లోలు అటో ఇటో బజార్లో తిరగరిగా బీసీల సమస్యని మీరు పరిష్కరించకపోతే బజార్లో తిరిగే పరిస్థితులు మీకు కల్పించమని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. రెండవ విషయం, ఎస్సీ ఎస్టీలకి కొంతమందికి ఇక్కడ స్పష్టమైన ఆలోచన, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో ప్రతి హక్కుకి భద్రత సంపూర్ణంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీలకి సంపూర్ణ భద్రత ఉన్నది. కానీ బీసీ సమాజం 52%, 56% ఉన్న సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకి సంపూర్ణ రాజ్యాంగ భద్రత లేదు. ఆ రాజ్యాంగ భద్రత కోసమే ఈ పోరాటం. ఇది అర్థం చేసుకోవాలని మిగతా వర్గాల్ని తెలియజేస్తూ